వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరిగిన తొక్కిసలాటలో కూడా వైసీపీ శ్రేణులు పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులకి ఇచ్చి కొంతమందిని యాత్రికుల రూపంలో పంపించి తొక్కిసలాట జరిగిందేమో అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంత చూస్తుంటే ఇంత ఆడినలు ఇంతమందిని వేసుకొని వచ్చి నువ్వు హాస్పిటల్లో డ్రామాలు ఆడినప్పుడు, హాస్పిటల్లో ఇబ్బంది పెట్టాలి, గొడవలు చేయనప్పుడు, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పుడు మీరు చేసిన ఓవర్ యాక్షన్, జై జగన్ నినాదాలు మీరు చేసినప్పుడు ప్రజలు చూస్తున్నారు, మీరు అధికారంలో లేరు. ఆ తొక్కిసలాట బైరాగ పెట్టడం తొక్కిసలాటలో కూడా మీ హస్తం ఉందేమో అని అనుమానం అయితే వ్యక్తమవుతుంది. దీనిపైన లోతైన విచారం జరిపించాలి. అవసరమైతే వైసీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ 3 కాన్స్టిట్యూన్స్ చుట్టుపక్కల వాళ్ళ ఫోన్ రికార్డ్స్ ఒక్కసారి చెక్ చేయండి. వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేశారో ఫోన్ కాల్ రికార్డ్స్ చేసుకోండి, తెలిసిపోతుంది. దీని వెనకాల ఏదో జరిగినట్టు ఒక సమాచారం అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే టీటీడీకి చెడ్డ పేరు తేవాలనే ప్రయత్నంలో చేసిన భాగంలో ఉండొచ్చు కాబట్టి చెప్తున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం, ఈరోజు పోలీస్ వ్యవస్థను కూడా ఆ రోజు వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎయిర్పోర్ట్లో ఆపినారు, హోటల్లో నిర్బంధించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడితే చంద్రబాబు అరెస్ట్ చేసి అడుగు పెడితే బార్డర్లో ఆపినారు. మేము అలా చేయలేమన్నా, చేత కాదనే. జగన్ హెలికాప్టర్ దగ్గర కూడా చేస్తాం, మేము అక్కడ ఆపుంటాం మంగళగిరిలోనే. అది మా మానవత కాదు. రాని ఎవరైనా పరామర్శించవచ్చు అని మేము రాణిస్తే మీరు వైసీపీ మీటింగ్ వచ్చినట్టు జనాలు వేసుకొని వచ్చి పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా ప్రక్షాళన జరగాలి. పోలీస్ వ్యవస్థలో ఇంకా జగన్ రక్తం చాలామందికి ఉందనుకుంటా. పోలీస్ వ్యవస్థలో వాళ్ళు మార్చాలి తప్పకుండా. ఏందండి, సీఎం గారు ఊర్లోనో డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. కనీసం ప్రతిపక్ష హోదా లేని నాయకుడు నువ్వు, ఓన్లీ 11 సీట్స్ గెలిచిన నాయకుడు నువ్వు, అంతమందిని వేసుకొని ఆడుకొచ్చి వస్తున్నారంటే పోలీసులు కూడా ఎక్కడో కొంతమంది సహకరించారని అనుమానం వ్యక్తమవుతుంది. దీన్ని కూడా మేము సీరియస్గా ఎంక్వైరీ చేయాలి, అవసరం ఉంది, వేస్తాము. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రెస్ మీట్ ద్వారా అధికారంలో లేనప్పుడే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది జగన్ గ్యాంగు. ప్రతిపక్ష అధికారం ఉన్నప్పుడు ఎన్ని చేశారో తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి.